హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం పారాసిటమాల్ సిరప్ అనేది పిల్లల యొక్క బరువు ప్రకారం ఎంతవరకు ఇవ్వచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాళ్ళ వెయిట్‌ని బేస్ చేసుకొని డోస్ అనేది సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. పారాసిటమాల్ సిరప్ అనేది పిల్లలకి డ్రాప్స్ మరియు సిరప్ ఫామ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. జనరల్‌గా పారాసిటమాల్ డోసేజ్ వచ్చేసి చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్‌కి బిలో 3 మంత్స్ వాళ్ళకి డ్రాప్స్ ఉంటాయండి. డాక్టర్స్ డ్రాప్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళకి సిరప్స్ ఉంటాయి. సిరప్స్ కూడా వాళ్ళ ఏజ్‌ని బట్టి డోసేజ్ అనేది ఉంటుందండి. P120, P250, P500 ఇలా ఏజ్‌ని బట్టి డోస్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. పారాసిటమాల్ డోసేజ్ బేస్డ్ ఆన్ వెయిట్. బరువు ప్రకారం సిరప్ ఎంత ఇవ్వాలి అంటే పారాసిటమాల్ వచ్చేసి 15 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ పర్ డోసేజ్ ఉంటుందని దీనికి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ వెయిట్ వాళ్ళకి 15 మిల్లీగ్రామ్స్ పర్ డోసేజ్ ఇవ్వచ్చు. అంటే 1 కేజీ బరువు ఉన్న బేబీకి ఒక పూట 15 మిల్లీగ్రామ్స్ పర్ డోసేజ్ ఇవ్వచ్చు అండి. అలా డేలో 3 టైమ్స్ ఇవ్వచ్చు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని డోసేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి 4 కేజీల బరువు ఉన్న బేబీకి డాక్టర్ గారు పారాసిటమాల్ డ్రాప్స్ సజెస్ట్ చేశారు అనుకోండి. బేబీ వెయిట్ వచ్చేసి 4 కేజీస్. జనరల్‌గా అయితే 1 కేజీకి 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు అండి. బాబు 4 కేజీస్ ఉన్నాడు కాబట్టి 15 ఇంటూ 4 60 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఒకసారి ఇవ్వచ్చు అండి. ఒక రోజులో 4 కేజీలు వెయిట్ ఉన్న బాబుకి 60 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు ఒక పూటకి. మనకి డాక్టర్ గారు P100 డ్రాప్స్ సజెస్ట్ చేశారు కదా అండి. అది 100 మిల్లీగ్రామ్స్ పర్ ఎంఎల్. 1 ఎంఎల్‌లో 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఉంటుంది అండి సిరప్ ఆ డ్రాప్స్‌లో. మనకి 60 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఎంత ఎంఎల్‌లో ఉంటుందో చూద్దాం. 60 డివైడెడ్ బై 100 0.6 ఎంఎల్ పారాసిటమాల్ 4 కేజీల బరువు ఉన్న బేబీకి ఒక్కసారి అంటే ఒక పూట రోజులో ఒక పూట 0.6 ఎంఎల్ పారాసిటమాల్ ఇవ్వచ్చు అండి. అలా రోజులో 3 నుండి 4 సార్లు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి 10 కేజీల బరువు ఉన్న బేబీకి డాక్టర్ గారు P120 సిరప్స్ అడ్వైస్ చేశారు అనుకోండి. బేబీ వెయిట్ వచ్చేసి 10 కేజీస్ కదా అండి. అంటే జనరల్‌గా 1 కేజీకి మనం 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు కదా అండి. అలా 10 కేజీస్‌కి ఎంత ఇవ్వచ్చో చూద్దాం. 15 ఇంటూ 10 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు అండి ఒక పూటకి. 10 కేజీల బరువు ఉన్న వ్యక్తికి రోజులో ఒక పూటకి అంటే ఒకసారి 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు అండి. ఇప్పుడు డాక్టర్ గారు మనకి P120 సిరప్ అడ్వైస్ చేశారు కదా అండి. P120 సిరప్ అనేది 5 ml సిరప్. అందులో 120 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఉంటుంది. 5 ml సిరప్‌లో 120 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఉంటుంది. ఇప్పుడు మనకి 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఎంత ఎంఎల్‌లో ఉంటుందో చూద్దాం. 5 ఇంటూ 150 డివైడెడ్ బై 120 చేస్తే 6.25 ఎంఎల్ ఆఫ్ పారాసిటమాల్ 10 కేజీల బరువు ఉన్న వ్యక్తికి రోజులో ఒకసారి అంటే ఒక పూట 6.25 ఎంఎల్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు. అలా రోజులో 3 సార్లు లేదా 4 సార్లు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 కేజీల బరువు ఉన్న వ్యక్తికి డాక్టర్ P250 సిరప్ సజెస్ట్ చేశారనుకోండి. 1 కేజీకి 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇస్తాం కదా అండి. అలా 20 కేజీస్‌కి ఎంత పారాసిటమాల్ ఇవ్వాలో చూద్దాం. 15 ఇంటూ 20 300 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పారాసిటమాల్ ఇవ్వచ్చు. 20 కేజీల బరువు ఉన్న వ్యక్తికి రోజులో ఒక పూట అంటే ఒకసారి 300 మిల్లీగ్రాముల పారాసిటమాల్ వరకు ఇవ్వచ్చు అండి. ఇప్పుడు డాక్టర్ గారు మనకి P250 సిరప్‌ని అడ్వైస్ చేశారు కదా అండి. ఈ సిరప్ వచ్చేసి 5 ఎంఎల్ ఉంటుంది. 5 ఎంఎల్ సిరప్‌లో 250 ఎంజీ ఆఫ్ పారాసిటమాల్ ఉంటుంది కదా అంటే మనకి 300 ఎంజీ ఆఫ్ పారాసిటమాల్ ఎంత ఎంఎల్‌లో ఉంటుందో చూద్దాం. 300 ఇంటూ 5 డివైడెడ్ బై 250 6 ఎంఎల్ ఆఫ్ పారాసిటమాల్ సిరప్ 6 ఎంఎల్ సిరప్ 20 కేజీ బరువు ఉన్న వ్యక్తికి రోజులో ఒకసారి అంటే ఒక పూట 6 ఎంఎల్ సిరప్ ఇవ్వచ్చు అండి. ఇలా 3 to 4 టైమ్స్ ఇవ్వచ్చు. ఇలా రోజులో 3 నుండి 4 సార్లు ఇవ్వచ్చు అండి. ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ డోసేజ్
అంటే ఒక పూటకి మాత్రమే ఇంత ఎంఎల్ వరకు ఇవ్వచ్చు అండి. జనరల్గా పారాసిటమాల్ అనేది 4 టైమ్స్ ఇవ్వచ్చు అండి. ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి. ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటే 4 టైమ్స్ ఇవ్వచ్చు, లేదంటే 3 టైమ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.